సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు ఊరటిచ్చింది నాంపల్లి కోర్టు. ఎట్టకేలకు అతనికి బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం షరతులు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. మరి రవికి కోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటి? సినిమా పైరసీతో నిర్మాతలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన రవిని గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు పాల్పడినందున అతడిపై 5 కేసులు నమోదు చేశారు. కస్టడీలో భాగంగా అతడిని 20 రోజుల పాటు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు, వచ్చిన డబ్బులను ఎక్కడికి తరలించాడు అనే అంశాలపై కీలక సమాచారం సేకరించారు. అయితే బెయిల్ కోసం రవి పలుమార్లు చేసిన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. అయినా పట్టు వదలకుండా ప్రయత్నించిన రవికి బిగ్ రిలీఫ్ ఇస్తూ ఎట్టకేలకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. రవి తన పాస్పోర్ట్ను కోర్టులో సమర్పించడంతో పాటు ఇంటర్నెట్ ను ఉపయోగించవద్దని ఆదేశించింది కోర్టు. ఒకవేళ నెట్ వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ముందు హాజరవ్వాలని బెయిల్ షరతుల్లో తెలిపింది నాంపల్లి కోర్టు. పైరసీతో 13,40,00,000 వచ్చాయని విచారణలో పోలీసులకు తెలిపాడు రవి. రవికి ఉన్న మొత్తం 7 బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం సొమ్ము డిపాజిట్ అయింది. ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అతడు ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.